ఉన్నాను. గత సంవత్సరం కంటే అంత ముందు సంవత్సరం లాజరస్ బాబు గారు మనకి 3 దినాలు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందించారు. చూశారు కదా, అందరికీ తెలుసు కదా. ఆయనకి మరి మన మధ్య చాలా సీరియస్ అయింది. అంటే ఊపిరితిత్తులు కంప్లైంట్ వచ్చింది ఆయనకి. శ్వాస తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఒక హాస్పిటల్కి మరి తీసుకుని వెళ్తే 2 దినాల కంటే బ్రతికే అవకాశాలు లేవు అని వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. మరొక హాస్పిటల్కి మరి తీసుకెళ్ళి వెళ్ళారు. ఆ హాస్పిటల్లో ఇంచుమించు 20 దినాలు ట్రీట్మెంట్ అక్కడ జరిగింది. అయితే ప్రస్తుతానికి ఆయనను ఇంటికి పంపించడం జరిగింది. అయితే ఈ మధ్య 2-3 దినాల క్రితం అయితే ఈ పవర్ఫుల్ మెడిసిన్ వాడడంలో అది కిడ్నీ కొట్టిందంట. అది ఇంకా భయంకరమైన డేంజర్. దయచేసి ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి బాగలేదు. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే ప్రభు బలపరిచి లాజరస్ బాబు గారిని మరి స్వస్థతపరచులాగిన మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మీకు అందరికీ కూడా మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంటే మన కాపరి ఎవరు? రాత్రి కాపరి గురించి నాన్నగారు చాలా విషయాలు చెప్పారు, మనం విన్నాం. కొన్ని విషయాలు వీలైతే అవుట్లైన్స్, కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా మనం విని దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. పిల్లలతో ఆటాడితే మీకేం అర్థం కాదు, ముందే చెబుతున్నా. వాక్యం అయిన తర్వాత మీ ఇష్టం. ఎంతసేపు మీరు ఉంటారో, ఎంతసేపు ఆటాడతారో అది మీ ఇష్టం. వాక్యము జరిగే ఏమంటారు ఆ యొక్క పరిస్థితుల్లో మాత్రము దయచేసి వాక్యానికి మాత్రమే మీరు సమయాన్ని ఇవ్వవలసినదిగా ప్రభు పేరిట మీకు అందరికీ కూడా జ్ఞాపం చేస్తూ ఉన్నాను. బాల్కంలో ఉన్న తమ్ముళ్ళు మీ చేతులు బైబిల్తో సహా లేపండి ఒకసారి. బాల్కంలో ఉన్న తమ్ముళ్ళు మాత్రమే, మీరెవరో కాదు. బాల్కంలో ఉన్న తమ్ముళ్ళు బైబిల్ తెచ్చినటువంటి ఆ బైబిల్ తెచ్చినటువంటి తమ్ముళ్ళు ఎత్తండి ఒకసారి. మిగతా వాళ్ళు ఎందుకు తేలేదయ్యా బైబిల్? మీరు ఎందుకు తేలేదు బైబిల్? ఎక్కడ పెట్టారు అమ్మా? ఎస్ అయ్యా. వెనకాల ఉన్న వాళ్ళు చెప్పండి. మన కాపురు ఎవరంటారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఓకే, కాపరికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటో మనం చాలా విషయాలు రాత్రి నేర్చుకుందాం. అంతకుముందు చాలా మీటింగుల్లో కూడా కాపరి గురించి చాలా విషయాలు మరి మనము విన్నాం. కాపరికి ఉన్నటువంటి పేర్లు: మంచి కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి, చెప్పండి, నిత్య కాపరి. ఈ విధంగా పేర్లు మనకి కనబడుతూ ఉన్నాయి. కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కాపరులు, గొర్రెల కాపర్లు కానివ్వండి, రకరకాల కాపర్లు కానివ్వండి, ఆ కాపరులకి పెట్టలేనటువంటి పేర్లు ఒక్క యేసునాథునికి మాత్రమే ఆ పేరు పెట్టబడి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కాపరికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి తమ్ముడు పట్టిక పెట్టండి ఒకసారి. ఆ కాపరికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటో మనం చూద్దాం. మీరు స్క్రీన్ మీద చూడండి, నేను చెప్తూ ఉంటాను ఒక విషయం. మొట్టమొదటిగా కాపరి కాసేవాడు కానీ కోసేవాడు కాదు. రెండోది మేపేవాడు కానీ మేసేవాడు కాదు. నెంబర్ 3, ప్రాణం ఇచ్చేవాడు కానీ ప్రాణం తీసేవాడు కాదు. తర్వాత ఆదరించేవాడు కానీ అపహరించేవాడు కాదు. ప్రాణం పోసేవాడు కానీ పారిపోయేవాడు కాదు. పోషించేవాడు కానీ పిండుకు తినేవాడు కాదు. నమ్మదగిన వాడు కానీ అమ్ముకు తినేవాడు కాదు. భద్రపరిచేవాడు కానీ
భయపెట్టేవాడు కాదు, కాపాడేవాడు కానీ కసాయేవాడు కాదు. ఈ పేర్లు ఎవరికి ఉన్నాయంటారు? ఒక్క యేసునాథునికి మాత్రమే ఉన్నాయి. ప్రతి ఒక్కరము కూడా 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లించుద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి కాపరి అనగా మనము చదువం ఇంతవరకును. కాసేవాడు, కాయువాడు, భద్రపరిచేవాడు, జాగ్రత్త పెట్టేవాడు, మేపేవాడు, పుష్టికరమైనటువంటి ఆహారమును పెట్టేవాడు, ఈ విధంగా ప్రాణం పోసేవాడు, ఈ విధంగా అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. కాపరికి విశ్వాసికి ఎంత డిఫరెంట్ ఉంటుందో ఈరోజు మీకు చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాపరి ఒక యాజకుడు. ఆ యాజకుడు ఏ విశ్వాసి వెళ్ళడానికి కానీ, పిల్లోడి దగ్గర నుంచి ఏమండి వృద్ధాప్యము వ్యక్తి వచ్చే వరకు కూడా ఆ కాపరి దగ్గరికి వెళ్ళడానికి ఏ విశ్వాస అయితే భయపడి ఆ కాపరి దగ్గరికి వెళతాడో వాడు ఆశీర్వదించబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు ఆశీర్వదించబడతాడు. కారణం ఏంటంటే సేవకునికి ఒక గౌరవార్థముగా మనము ఇచ్చి, సేవకునికి భయభక్తులతో మనము ఉండి, సేవకుడు చెప్పినటువంటి పని ఏ విశ్వాస అయితే చేస్తుందో, ఏ విశ్వాసులైతే చేస్తారో వారి కుటుంబం, వారి బిడ్డలు, వారు ఆశీర్వదించబడతారు. ఎవరైతే ఆ సేవకుడిని నానా రకాలుగా మాటలు ఒకవేళ అంటున్నటువంటి విశ్వాసులు ఎవరైనా ఉంటే గాక మీ మనసులను మార్చుకోండి, మీ హృదయాలను మార్చుకోండి. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. సేవకుని ఒకవేళ ఏదైనా మాట అంటే గాక తగిన శిక్ష మాత్రమే పడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు వాక్యంలోకి నేను వెళుతున్నాను. సాంగ్ సిద్ధం చేయండి. వాక్యంలోకి నేను వెళ్ళబోతూ ఉన్నాను గనుక మనము సేవకుని యొక్క తలంపులు, సేవకుని యొక్క ఉన్నటువంటి శ్రేష్టకరమైనటువంటి మాటలు మనము చూస్తూ ఉంటుంటే విశ్వాసే, తర్వాత సేవకుడు మాత్రమే. మరలా చెప్తున్నాను, విశ్వాసే, సేవకుడు మాత్రమే. నందంపూడిలో పరిచర్య చేస్తున్న దైవజనులు మా పెదనాన్నగారు తర్వాత మా అన్నగారు ఉన్నారు. ఓకే, మూడీ గారు. ఏమండి, మూడీ గారు వాళ్ళ నాన్నగారు ఉండగా ఆ విశ్వాసులు తమ్ముడా అనేవారు. వినండి జాగ్రత్తగా, పాయింట్ ఏనండి జాగ్రత్తగా. ఇప్పుడు తమ్ముడు అనడం లేదు, ఏమంటున్నారు? అయ్యగారు అంటున్నారు. మీరు పొరపాటున మూడీ గారు కాక మన సంఘంగా వచ్చి తమ్ముడా ప్రైజ్లాడు అనకండి, బాధపడతాడు ఆయన. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన అయిపోయాడు. ఆయన నాకంటే పెద్ద ఆయన అయిపోయాడు, ఇంచుమించు నాన్నగారితో సమానం అయిపోయాడు ఆయన. అందుచేత గౌరవించి ప్రైజ్లాడు అయ్యగారు అని చెప్పండి అంతే, అంతేగాని తమ్ముడు అనకండి. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన అయిపోయిన తర్వాత తమ్ముడు అనకూడదు. ఇంకా మనం నా సంగతి వేరే సంగతి. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం, హల్లెలూయా. అందుచేత గౌరవము ఎవరికి ఇవ్వాలో వారికి గౌరవం ఇచ్చి మర్యాదగా మాట్లాడితే ఆ మర్యాద మనకు కాపాడుతుంది. లేదు అంటే పాసగారే కదా అట్లుగా మాత్రం ఈజీగా మనము తీసి పడవేయడం వలన వచ్చే ఆశీర్వాదాలు పోతాయి మనకి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఈ పాటలో ఉన్నటువంటి అర్థం చూసిన తర్వాత వాక్యంలోకి మనం వెళ్దాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మా పరమ తండ్రి,
నీ పాద సన్నిధిలో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడిన వాక్యమును దీవించి ఆశీర్వదించు దేవా. ఈ వాక్యాన్ని మా హృదయాలలో ఫలించి నడిపించినట్లుగా నీ కృప చూపించి నడిపించి మహిమ పొందండి. యేసునామమున ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మనము చదువుతున్నటువంటి వాక్యములో నెంబర్ 1, వెదకుతాడు కాపరి. ఏం చేస్తాడు? వెదకుతాడు కాపరి. ఎవరిని వెతుకుతాడు? మనము ఇక్కడే చదువుకున్నాం ఈ మాట. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి పోతిమి. ఎవరు తప్పిపోయారు? ఎవరు దూరముగా ఉన్నారు? ఎవరు ఆ త్రోవ నుండి తప్పుకొని దూరముగా ఉన్నారు? వెదకడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు నశించిపోతున్నటువంటి మానవాళి కొరకు ఆయన ఏమై ఉన్నాడు? మౌనంగా లేడు, కాలక్షేపణ చేయలేదు, వెళ్ళిపోతే వెళ్ళిపోయాళ్లే అనుకోలేదైనా, రక్షణ పొందితే పొందుతాళ్లే అనుకోలేదైనా. ఆయన ఏం చేశాడో తెలుసా? తప్పిపోతున్నటువంటి మానవాళి కొరకు, తప్పిపోతున్నటువంటి జన సమూహము కొరకు, తప్పిపోతున్నటువంటి విశ్వాసుల కొరకు, లేకపోతే జన సమూహము కొరకు ఆయన కన్నీరు కార్చాడంట. ఏం చేశాడండి? ఆయన కన్నీరు కార్చాడంట. త్రోవ తప్పి వెళ్ళిపోయినటువంటి వారు ఏమై ఉన్నారు? వారికి నచ్చినటువంటి త్రోవకు వెళ్ళిపోతున్నారు. వారికి నచ్చినటువంటి పనులు చేస్తూ ఉన్నారు. వారికి నచ్చినటువంటి బాగోతలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వారికి నచ్చి ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది ఎవరికి బాధ? ఎవరైతే కన్నారో ఆ తండ్రికి బాధ కలుగుతుంది. ఎవరైతే కన్నారో ఆ తల్లికి బాధ కలుగుతుంది. మనలను అందరినీ కూడా సృష్టించినటువంటి ఏకైక పరమ తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనకు ఎందుకంత బాధ కలిగిందో తెలుసా? ఎందుకు వేదన కలిగిందో తెలుసా? ఎందుకు వేదనతో ఆయన ప్రార్థన చేయాలి? ఎందుకు ఆయన కన్నీరు కార్చాలి? ఎందుకు ఆయన భయంకరమైనటువంటి రోదనతో ఆయన ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, నువ్వు మారాలని, నువ్వు ఆశీర్వాదకరముగా ఉండాలని, త్రోవ తప్పి వెళ్ళిపోతున్నటువంటి నిన్ను యేసయ్య సన్నిధిలో ప్రత్యేకంగా నీవు ఉండాలని, పరిశుద్ధముగా నీవు ఉండాలని, ప్రత్యేకముగా నిన్ను దేవుడు ఆయన సన్నిధిలో ఉంచాలని నీ కొరకు ఆయన ఏమై ఉన్నాడో తెలుసా? కన్నీరు కారుస్తూ ఉన్నాడు. మనము చదువుతూ ఉన్నట్లుగా భారమైనటువంటి బరువైనటువంటి సిలువ మ్రానుతో ఆయన వెళుతూ కన్నీరు కారుస్తూ, రక్తము కారుస్తూ, ఒళ్ళంతా కూడా రక్తపు చెమటలు తడిసిపోతూ నువ్వు క్షేమముగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు క్షేమంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఈ రోజున నువ్వు ఎలాగో మారావు అంటే, నువ్వు ఎలాగో దేవుని సన్నిధికి వచ్చావు అంటే ఎవరి పేరు చెప్తాం మనం? చెప్పాలి. ఎవరి పేరు చెప్తాం మనం? నువ్వు ఎలా మారావు? యేసు ప్రభువు నిన్ను ఆ మార్గంలోకి నడిపించిన లేదంటే ఎవరి పేరు చెప్తాము? నాన్నగారి పేరు చెప్తాం మనం, అంతే కదా. ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తాం మనం? నువ్వెవరి ద్వారా రక్షించబడ్డావు, ఎవరి ద్వారా నువ్వు దేవుని సన్నిధి నువ్వు వెళుతున్నావు అంటే నాన్నగారిని మనం ముందు పెడతా ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటి? అసలు ఈ ప్రాంతానికి వచ్చింది ఆయనే. ఈ ప్రాంతంలో ఆయన రాకముందు ఎవరైనా వచ్చారా?
పోనీ ఏ పాస్టర్ అయినా వచ్చి యేసుప్రభుని నమ్ముకొని చెప్పునోడు ఉన్నాడా? ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. అది సాకూరే కానివ్వండి, ఇందుపల్లే కానివ్వండి, లేకపోతే గున్నెపల్లె కానివ్వండి, బట్లపాలెమే కానివ్వండి, ఓకలగరువే కానివ్వండి, ఈ ప్రాంతములన్నీ కూడా ఆయనలో ఉన్నటువంటి రక్తమంతా కూడా ప్రజలను రక్షించబడాలని దారి పోసేశారు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పకపోతే గాక మీరందరూ వస్తారా? ఆయన చెప్పకపోతే గాక మీరందరూ యేసు ప్రభువుని నమ్ముకుంటారా? ఆయన చెప్పకపోతే గాక మీరందరూ కూడా మారు మనసు మీరు పొందుకుంటారా? పొందుకోలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటికీ కూడా ప్రార్థనలో ఆయన నలిగిపోతూ, రోదనతో, విజ్ఞాపన ప్రార్థనలతో ఆయన ఉంటూ, ఆయన చెవులో విశ్వాసకి పోగలదని పడాలి కానీ వెంటనే ప్రార్థనలో ఉండిపోతారు. ఆయన వెంటనే ప్రార్థనలో ఉండిపోతారు. చిన్నప్పుడు నేను చూసేవాడిని. ఆ సేవకుడికి ఇప్పుడున్న సేవకుడికి తేడా ఏంటో చెబుతున్నాను నేనండి, జాగ్రత్తగానండి. చిన్నప్పుడు నేను చూసేవాడిని. ఒక సైకిల్ ఉండేది. ఆ సైకిల్కి కుడి భాగములో ఒక డ్రమ్ము కట్టేవారు. ఏం కట్టేవారు? ఒక డ్రమ్ము కట్టేవారండి. బైబిల్ బ్యాగ్ ఏమో వెనకాల క్యారేజ్ మీద పెట్టేవారు. కష్టం ఏంటో చెప్తున్నాను వినండి జాగ్రత్తగానండి. ఒంటి చేత్తో ఒక బారు పట్టుకుని ఒక చేత్తోటి ఆ లైట్ ఏమంటారు దాన్ని, మ్యాంట్లీతో ఉన్న లైట్ ఉండేది కదా, ఆ లైట్ ఇలా పట్టుకునేవారు మీటింగ్స్కి అండి, బయట మీటింగ్స్కి. సుశీలమ్మ అక్క గారికి అనుభవం బాగా తెలుసు. ఆ లైట్ ఇలాగా పట్టుకొని చేతితో ఇలాగ పట్టుకొని తాడు కట్టుకోవడం ఆయనే. అర్థమైందా? ఒక్క మీటింగ్ అక్కడ జరగాలంటే 1 గంట ముందు వెళ్ళిపోయి, అమ్మ 1 లీటర్ కిరసనాలు మీరు చూడండి లైట్లోకి అని చెప్పేవారు. కరెంట్ లేదు కాబట్టి, ఎక్కడ కరెంటు లేదు కాబట్టి ఆ లైటే అందరికీ కూడా కనబడేది. వెంటనే కిరసనాలు చూసేవారు. స్నానం చేసి తెల్లబట్టలు వేసుకుని ఆ డ్రమ్ము కట్టుకుని లైట్ పెట్టుకుని వెళ్ళి ఆ లైట్ వెలిగించి నాదుడే లేడు ఆ టైంలో. ఆయన కిరసనాలు వేసుకుని పంపు కొట్టుదాన్ని మరలా వెలిగించి ఆ కిరసనాల చేతులతో ఆ సబ్బుతో మరలా చేతులు కడుక్కొని మరలా వచ్చి ఆ మీటింగ్ ప్రారంభించేవారండి. ఇప్పుడు చేస్తాడా పని ఎవడనని చెప్పండి? ఇప్పుడు చేస్తారా? ఆ మాటలు మీకు ఎలా గుర్తున్నాయండి అంటారా? నాకు తెలుసు కాబట్టి. చిన్నప్పుడు బాగా చూసేవాడిని ఇలాంటివి ఏందని. నాకు వెలిగించడాలో, ఈ మీటింగ్ జరపడాలో, ఈ పాటలు పాడడాలు నాకేం తెలియదు. చూసేవాడిని మాత్రమే నేను. ఆయన కష్టం ఏంటో మీకు చెబుతూ ఉన్నాను ఈరోజు నేను. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు నేను చెబుతూ ఉన్నానంటే, ఒక ఆత్మ రక్షించబడడానికి, ఒక ఆత్మ దేవుని సన్నిధిలో ఉంచబడడానికి, ఒక ఆత్మ దేవుని నమ్ముకొని ఆయన సన్నిధికి రావడానికి కొన్ని గంటలండి, కొన్ని దినాలండి ప్రయాసపడి చూస్తేనే కానీ ఆ విశ్వాసి నమ్ముకోలేదు. తర్వాత నమ్ముకొని క్రీస్తుని వెంబడించిన తర్వాత యేసయ్య సన్నిధిలో కూర్చునే అవకాశం ఆ విశ్వాసకు దక్కింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత కష్టమండి. ఆయన కూడా నేను అత్తమాట వెళ్తామంటాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఆయనతో నేను ఖచ్చితంగా వెళ్తాను. నేను వెళ్ళినప్పుడు ఆయన పరిచర్య చేసినటువంటి ప్రాంతాలన్నీ కూడా నాకు ఒకసారి చూపించారు. కోమరాడని, లేకపోతే ఆ రాజోలకేసి, పెదపట్నం లంకని, ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా ఆయన ఎలాగెళ్ళారో తెలుసా? బండి మీద కాదు, కారు మీద కాదు, ఆటో మీద కాదు, రిక్షా మీద కాదు, ఒక సైకిల్తోటే ఆయన ఏం చేసేవారు? తొక్కుకుంటూ వెళ్ళేవారండి. తొక్కుకుంటూ వెళ్ళేవారు. తాడేబెగూడెం సైకిలు, నర్సాపురం సైకిలు, ఎక్కడికెక్కడికో ఆ సైకిల్ మీదే ప్రయాణం చేశారు. ఆ సైకిల్ మీదే ప్రయాణం చేశారు. అలాగ కష్టపడ్డారు కనుక ఆరోగ్య విషయంలో కూడా, లేకపోతే సంఘం విషయంలో కూడా దేవుడు ఎంతవరకు కూడా నడిపించాడు అంటే
మనందరి కొరకు దైవజనులు చేసినటువంటి కన్నీటి ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు చెబుతూ ఉన్నానంటే ఈ మాటలు, కాపరి అంటే చాలా ప్రయాసపడాలి. కాపరి అంటే చాలా సహనము ఉండాలి. కాపరి అంటే విశ్వాసులు కూడా కొన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. విశ్వాసులు కూడా కొన్ని పద్ధతుల ద్వారా మాట్లాడుతూ ఉంటారు. కానీ అన్నిటికీ కూడా తల వంచుకొని సంఘాన్ని నడిపించే నాయకులు నాన్నగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడున్నటువంటి సేవకులు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి సేవకులు, యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఎక్కడ ఉంటారో అక్కడ తొడుగుకుంటారు. వాళ్ళు ఆయన అలా తొడుగుకోలేదు. ఒక అన్య ప్రాంతము మధ్యలోకి వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పాలి, యేసు ప్రభు మాటలు చెప్పాలి అని ఆయన మనస్సుతో కలిగి వచ్చినటువంటి సేవకులు. ఇప్పుడేం చేస్తున్నారు సేవకులు? విత్తనాలు వేసి ఆ విత్తనాలేమో ఫలించి యేసయ్య సన్నిధిలో చక్కగా ఉండి వాక్యం వింటుంటే ఇంకొకడు చట్టుకెళ్ళిపోతున్నాడు. ఎలా కట్టుకెళ్ళిపోతున్నాడు? పాలన చోట మీటింగ్ ఉంది, వస్తావా? పాలన చోట మీటింగ్ ఉంది, వస్తావా? పాలన అమలాపురంలో మీటింగ్ ఉంది, వస్తావా అని ఏం చేస్తున్నారు? కొంతమందిని తీసుకెళ్తున్నారు. అది తప్ప కాదా? తప్ప కాదా? మీటింగు వెళ్ళకూడదు నేను చెప్పడం లేదు సుమా. కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే దైవజనులు కూడా సంప్రదించరు. పలానా మీటింగ్ వెళ్తున్నామని, పలానా చోటుకు వెళ్తున్నామని. ఆ దైవజనులు చెప్తే ఎక్కడో పాస్టర్ గారు మనల్ని తిడతాడేమోనని సీక్రెట్గా వెళ్ళిపోయే రకాలు కొన్ని ఉన్నాయి. అర్థమైందా? ఇవాళ మన తోలు తీస్తున్నాడు అనుకుంటున్నారా? వినండి జాగ్రత్తగా, ఆఖరి దాకా వినండి జాగ్రత్తగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది సంఘ బిడ్డలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడికైనా మీటింగ్కి వెళ్తే కాక గుంటూరే వెళ్ళినా, అమలాపురమే వెళ్ళినా, మరొక చోటకు వెళ్ళినా, అయ్యా ఇలాగ వెళ్ళాలనుకుంటున్నాం మేము, మా గురించి ప్రార్థన చేయండి అంటే నాన్నగారు సంతోషంగా ప్రార్థన చేసి పంపుతున్నారు. మీకు తెలియట్లేదు చాలామందికి కూడా. కొంతమంది ఎక్కడ తిడతాడేమోనని సీక్రెట్గా వెళ్ళిపోయే రకాలు నేను చూస్తున్నాను వారిని. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. మీరు తిట్టుకున్నా పర్వాలేదు, మీరు నన్ను ఏం చేసినా పర్వాలేదు, కానీ దేవుని యొక్క వాక్యము ఇదే. ఎందుకు అంటే కష్టపడి ఉన్నటువంటి ఒక సేవకుడు కష్టపడితే మరొకడు ఆ కష్టమంతా కూడా తీసుకుని వెళ్ళిపోతుంటండి. ఏమనాలి వాడిని? పాస్టర్ అనాలా? సేవకుడు అనాలా? ఏమనాలి? వీళ్ళు కూడా ఏం చేస్తూ ఉన్నారు? గొర్రెల్లాగా తలలు ఊపించేసుకుని వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఈ పాయింట్ కరెక్ట్ కాదు అంటున్నాను నేను. సరి చేసుకోండి దేవుని బిడ్డలారా, సరి చేసుకోండి. సరి చేసుకుంటే ఆశీర్వాదం మనకే, సరి చేసుకోకపోతే నష్టము తెచ్చుకుంటాం మనం. జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ప్రాంతంలో అయితే యేసయ్య సువార్త లేదో అక్కడికి వెళ్ళి సేవ చేసుకుంటే మంచిది. అంతేగాని చర్చిల దగ్గరికి వచ్చి, సంఘాల దగ్గరికి వచ్చి వాళ్ళేమో తీసుకుని వెళ్ళిపోయి ఆటోలు తీసుకుని వచ్చి ఆటోలు ఎక్కించుకొని తీసుకుని వెళ్ళిపోతే అది నీకు ఆశీర్వాదం కాదు, అది నీకు దీవెన కాదు, అది నీకు మంచిది కాదు అని దేవుడు పలుకుతూ ఉన్నటువంటి మాట ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన బరువైనటువంటి సిలువను మోస్తూ రక్షణ పొందాలని, దేవుని యొక్క సన్నిధిలో నిలబడాలని, దేవుని సన్నిధిలో మనము ఉండాలని ఆయన రక్తముతో మనలను ప్రోక్షించాడండి. ఆయన ఏం చేశాడు? ఆయన రక్తముతో మనలను ప్రోక్షించాడు. ఆయన రక్తముతో మనలను కడిగాడు. ఆయన రక్తముతో మనలను విమోచించాడు. ఆయన రక్తముతో మనకి ఉచితమైనటువంటి రక్షణ మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి రక్షణ నీకు ఉంది? ఎలాంటి మారు మనసు నీకు ఉంది? ఎలాంటి దీవెన నువ్వు పొందుకుంటున్నావు? ఎలాంటి ఆశీర్వాదమును నువ్వు పొందుకుంటున్నావు? గతించిన సంవత్సరంలోనూ మన విశ్వాసులు, మౌనిక అక్కల ఫ్యామిలీ, ఎస్ఆర్ అక్కల ఫ్యామిలీ, సిలువరాజు గారి ఫ్యామిలీ,
ఇలాంటి ఫ్యామిలీలన్నీ కూడా మా దగ్గరకు వచ్చేసారు. ఏసన్ గారి మీటింగ్కి వెళ్తున్నామండి అన్నారు. సంతోషం. వచ్చేటప్పుడు మాకు కూడా పుస్తకం తేండి అన్నాం. వాళ్ళు వెళ్ళారు, ప్రార్థన చేయించుకుని వెళ్ళారు, తిరిగి సంతోషంగా వచ్చారు. చెప్తే ఏమైపోయిందంట? చెప్తే ఏమైపోయింది? ఎవరేమంటారు మిమ్మల్ని? దేవుని కార్యక్రమానికే కదా. మీటింగ్ వెళ్తున్నప్పుడు వద్దంటే ఎలా ఉంటుంది? ఎవరైతే వద్దంటారో షాప్ మాటకంతే. అర్థమైందా? అంచేత దేవుని కార్యాన్ని మనం మానకూడదు. కానీ ఒక దాసుడు, మనలను పెంచినవాడు, మనలను సరిచేసినటువంటి వాడు, వాక్య రీతిలో మనకు బోధించినటువంటి సేవకుడు ఉన్నాడు అంటే ఒక్క మాట చెప్పి వెళ్తా సేవకుడికి ఎంత సంతోషమో తెలుసా? ఎంత సంతోషం? చాలా సంతోషం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎలాంటి కాపరి? మంచి కాపరి అయినా. ఎలాంటి కాపరి అయినా? మంచి కాపరి అయినా. జీతగాడు ఎవరైనా సరే వాక్యము బోధించినప్పుడు బోధించేసి తీసేసుకొని వెళ్ళిపోతాడు. విశ్వాసుల గురించి ఆలోచన చేస్తాడా? చెప్పండి, మాట్లాడరే. గొర్రెలను, నా గొర్రెల మేపు అని ఒక వ్యక్తిని తీసుకుని వస్తే ఆ వ్యక్తి సాయంకాలం అయినప్పుడు గొర్రెలు విడిచిపెట్టేస్తాడు. అవునా కదా? విడిచిపెట్టేసిన తర్వాత నా జీతం నాకు ఇచ్చేయండి అంటాడు. ఎవరైతే మేపాడో ఆ వ్యక్తి. అసలు ఆ గొర్రెలు ఎవరయ్యి? వాడి కాదు. వాడియా కాదు. అసలు కాపరి వేరే ఉన్నాడు. అసలు కాపరి వేరే ఉన్నాడు గనుక ఆ గొర్రెలు వాడి గనుక వీడికి కావలసిందేంటి? జీతం కావాలి. జీతగాళ్ళు ఎక్కువైపోయారు లోకంలో. ఎవరు ఎక్కువైపోయారు? జీతగాళ్ళు ఎక్కువైపోయారు లోకంలో. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఆయన వెతుకుతాడు, మనలను వెతుకుతాడు. ఈ రోజున ఇంకా విచారకరమైన సంగతి ఏంటంటే, మన సంఘంలో రక్షణ పొందుకొని బాప్తిస్మము తీసుకుని మందిరానికి రాకుండా, ఇంకో మందిరానికి వెళ్ళకుండా లోకంలో కలిసిపోయి భయంకరమైన కార్యాలు చేస్తున్నారు. వీళ్ళందరూ ఎవరు? రక్షణ పొందినవారు. ఆ సేవకుడికి ఎంత బాధ ఉంటుంది? అరే, రక్షణ మార్గంలోకి నడిపించాను, వీళ్ళది ఉన్నట్టుగా ఉండి వీళ్ళకి ఏమైంది, అసలు లోకంలోకి ఎందుకు కలిసిపోయారు అన్న బాధ విశ్వాసం ఉండదు, కానీ సేవకుడికి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెడ్డ కాపరి కాదైనా, డూప్లికేట్ కాపరి కాదైనా, ఆయన మంచి కాపరి అయినా. ఆ మంచి కాపరి ఏం చేయడానికి వచ్చాడో తెలుసా? నిన్ను వెదకడానికి వచ్చాడు, నిన్ను ఆయన సన్నిధిలో ఉంచడానికి వచ్చాడు, నిన్ను రక్షణలోకి నడిపించడానికి వచ్చాడు. నువ్వు నాశనం అయిపోకుండా నిన్ను కోడా పెట్టుకొని తీసుకుని వచ్చి నిన్ను రక్షించి దేవుని యొక్క సన్మార్గములోకి ఉంచడానికి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన వెతకడానికి వచ్చాడు మనల్ని. సంఘములో ఎవరైనా చల్లా చెదరైపోతే గాక ఆ చల్లా చెదరైపోయినటువంటి బిడ్డలు అమ్మ ఎందుకు రాలేదు అని అడిగేవాడు ఎవరో తెలుసా? ఒక పాస్టర్ గారు మాత్రమే. అదైనా ఎవరు అడుగుతారో తెలుసా? ఎవరైతే సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారో ఆ నాయకుడికి తెలుసు ఎవరు వచ్చారో, ఎవరు రాలేదో, ఏ కారణం చేత రాలేదో. మీటింగ్ అయిన తర్వాత అంటారు నాన్నగారు, ఫలానా విశ్వాసి రాలేదు, ఫలానా బిడ్డ రాలేదు, ఎందుకు రాలేదో ఒకసారి వెళ్దాం పదా అంటారు. అక్కడికి వెళ్ళిపోతాం. అమ్మా ఎందుకు రాలేదమ్మా, ఏంటి సంగతి అంట. అయ్యా ఒంట్లో బాగోలేదు ఏదో చెప్తారు, మొత్తం మీద అక్కడ ప్రార్థన చేసి వస్తాం. అది బైబిల్ చెప్పే వార్త ఏంటంటే సేవకుని యొక్క సిద్ధాంతం అది. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసాలకు ఉంటుందా బాధ? విశ్వాసాలకు ఉంటుందా? విశ్వాసులు ఏం చేస్తారు? వస్తారు, ప్రార్థన చేస్తారు, ఆరాధనలు ఉంటారు, వాక్యం వింటారు, వెళ్ళిపోతారు, అంత అయిపోయింది. మిగతా బాధ అంతా ఎవరిది?
కాపరిది మాత్రమే, కాపరిది మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. పాడదాం. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. స్వరమెత్తి పాడండి. దారి తప్పినాడల్నోడు నీవు వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పి నల్నోడు నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవమునిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఊర్లోనంట ఒక సంఘటన జరిగిందంట. ఓ పాస్టర్ గారు కష్టపడి శ్రమపడి 20 మంది విశ్వాసులను సంపాదించుకున్నాడంట. ఎంతమందిని? 20 మందిని. 20 మందిని సంపాదించుకుంటే ఆదివారం మందిరం నడిపిస్తున్నారు, శనివారం ఉపవాస ప్రార్థన నడిపిస్తున్నారు. ఓ నక్క వెళ్ళిందంట అక్కడికి. ఆ నక్క అన్నదంట, పాస్టర్ గారు నేను కూడా యేసు ప్రభుని నమ్ముకుంటాను, నాకు కూడా బాప్తిస్మం ఇవ్వండి అడిగిందంట. పాస్టర్ గారు అన్నారంట, నక్క నేనే కష్టపడి 20 మంది విశ్వాసులు నేను సంపాదించుకున్నాను, దయచేసి నువ్వు ఎలాగొచ్చావో అలా వెళ్ళిపోతే నాకు క్షేమంగా ఉంటుంది, ఉన్న సంఘాన్ని చెక్క మొక్కలు చేయక నక్క అన్నారంట పాస్టర్ గారు. లేదండి అయ్యగారు, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను, నాకు బాప్తిస్మం ఇవ్వండి, నాకు రక్షణ ఇవ్వండి, పదే అడుగుతుందంట. పాస్టర్ గారు అన్నారంట, ఊరికి నీ బాప్తిస్మం ఇవ్వను నేను, నువ్వు పోయి 4-5 నీళ్ళు చచ్చిగిరా, అప్పుడు నీకు బాప్తిస్మం ఇస్తాను అన్నారంట. అలాగేనండి అనేసి నక్క వెళ్ళిపోయిందంట. మళ్ళీ ఆదివారం వచ్చిందంట. నక్క వచ్చిందంట, కూర్చుంటుందంట, వాక్యం వింటుందంట, పాటలు పాడుతుందంట, ఆరాధన చేస్తుందంట, అన్నీ చేస్తూ ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. పాస్టర్ గారికి నమ్మకం వచ్చేసింది, ఇదేంటి నక్క, విశ్వాసులు కూడా సరిగ్గా మందిరానికి కూడా రావట్లేదు, ఈ నక్క ఏంటి ఆదివారం చచ్చి మాంటలేదు, ఉపవాసం మాంటలేదు, ఏ కార్యక్రమం వచ్చినా మాండవం లేదు. అయితే ఈ నక్కకి నేను బాప్తిస్మం ఇచ్చేయాలనుకున్నాను. పాపం నక్క బాధ పాస్టర్ గారు అర్థం చేసుకొని ఒక నీటిలోకి తీసుకుని వెళ్ళి బాప్తిస్మం ఇచ్చేశారు నక్కకి. బాప్తిస్మం ఇస్తే ఆ రోజు నుండి మందిరానికి వెళ్తుందంట. మందిరానికి వెళ్తుంది, అందరికంటే ముందు వెళ్ళిపోతుంది, అందరికంటే ముందు వెళ్ళి పాటలు పాడేస్తుంది, ఆరాధన చేసేస్తుంది, వాక్యం చదివేస్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఈలోగా సంఘ నాయకులకి పాస్టర్ గారికి హైదరాబాదులోనూ 5 రోజులు మీటింగులు అంట. అక్కడ ఎన్ని రోజులు? 5 రోజులు మీటింగులు అంట. ఆ మీటింగులకి వెళ్ళిపోవాలంట. ఆ మీటింగ్కి వెళ్ళిపోయి ఎవరిని పెడితే బాగుంటుందని చూస్తే నక్క నెట్టాలి అనుకున్నారు పాస్టర్ గారు. ఈ విశ్వాసులు అందరినీ పెడితే
ఈ విశ్వాసులు ఎవడే మోసగాడు ఏంటో తెలియక నక్క దగ్గరికి వెళ్ళి అన్నారంటే పాస్టర్ గారు, నక్క నేను ఇలాగ హైదరాబాదు సెమినారీకి వెళ్తున్నాను, నువ్వు సంఘాన్ని చాలా బాగా చూసుకో, నేను మళ్ళీ వచ్చేస్తాను 5 రోజుల్లో అన్నారంట. అలాగనండి పాటర్ గారు, మీ జాగ్రత్తగా వెళ్ళరండి, సంఘాన్ని చూసుకోవడం ఎంత పని నాకు అన్నదంట నక్క. పాస్టర్ గారినేమో బస్సు ఎక్కించేసిందంట. ఆ పాస్టర్ గారేమో కడకెళ్ళారో లేదో మొత్తం మీద తెలుసుకుందంట. ఆయన కడకెళ్ళిపోయాడు. వచ్చేవాడికి వెళ్ళేవాడికి అంటుందంట నక్క, మా పాటర్ గారు హైదరాబాద్ వెళ్ళిపోయారు, మా పాటర్ గారు హైదరాబాద్ వెళ్ళిపోయారు, అంతా నాదే వెళ్ళేవాడికి వచ్చేవాడికి చెప్తుందంట నక్క. యథావిధిగా మరుసటి ఆదివారం వచ్చి సంఘాన్ని నడిపించిందంట. సంఘాన్ని నడిపించేసి వాక్యం బోధించేసి పాటలు పాడేసి చర్చికి తాళాలు వేసేసి నక్క అంటే ఇంటికి వెళ్ళిపోయిందంట. ఇంటికి వెళ్ళిపోయి మరలా చర్చికి రావాలి కదా, మరలా ఇంటికి వెళ్ళి మరలా వస్తున్న సమయంలోనూ అడవుటి తగిలిందంట. ఏం తగిలింది? ఒక అడవి తగిలిందంట. ఆ అడవిలో నుంచి అంట ఒక స్మెల్ వచ్చిందంట నక్కకి. ఒక స్మెల్ వచ్చింది నక్కకి. ఏం స్మెల్ వచ్చిందో తెలియదు, ఒక స్మెల్ మొత్తం మీద వచ్చింది. సంఘం మర్చిపోయింది, చర్చికి వెళ్ళాలని తీరు మర్చిపోయింది, అయ్యో అక్కడ వచ్చిన జనాలు ఏమవుతారో అని అది మర్చిపోయింది, పాస్టర్ గారు హైదరాబాదు వెళ్ళినంటే వాడి సంగతే మర్చిపోయింది. ఇంతకీ ఏం దొరికింది? అక్కడ స్మెల్ దొరికితే అక్కడికి వెళ్ళిపోయింది నక్క. ఈలోగా 5 రోజులు ముగించుకొని పాస్టర్ గారు వచ్చేసారంట. అయ్య బాబు, మా నక్క సంఘ పెద్ద గారు ఎలా నడిపిస్తున్నారు ఏంటోనని వేగిరమే వచ్చేసాడంట. అటు నుంచి ఇంటికి వెళ్ళకుండా అటు నుంచి అలాగ చర్చి దగ్గరికి వచ్చేసాడంట. చర్చి దగ్గరికి వస్తేనేమో విశ్వాసులందరూ, హై గారండి, మీరు హైదరాబాదు వెళ్ళిన దగ్గర నుంచి చర్చి లేదండి, ప్రార్థన లేదండి, ఉపాసుకోవటం లేదండి, ఆరాధన లేదండి, హాయి గారు మమ్మల్ని విడిచిపెట్టి మీరు ఎందుకు వెళ్ళారండి బాబా, మేమంతా కూడా మా యొక్క జీవితాలు చూసారా ఎలాగైపోయినాయి అంటే, అదేంటమ్మా నేనేమో ఒక పెద్దగారిని పెట్టాను అక్కడ, నేను సంఘాన్ని నడిపించి, ఏం పెద్దగారండి, ఆదివారం వచ్చిందండి, మళ్ళీ ఆదివారం రాలేదండి అని చెప్పిందంట. ఈ నక్క ఏమైంది రబ్బా అని చూస్తే గాక ఆశ్చర్యపడిపోతారు మీరు. తీరా వెళ్ళేటప్పుడు కంట నక్క ఏం చేస్తుందంట, అడవిలో 2 కాళ్ళు చాపి ఏం చేస్తుంది, వెనక నుంచి పడుకుని తింటుందంట, ఈ పక్క నుంచి తింటుందంట. నక్క బ్రతుకేమైంది? పాస్టర్ గారు దేని మీద విశ్వాసం ఉంచి నమ్మేసి విడిచిపెట్టేసి వెళ్ళారు, నక్క మీద ఉంచి విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. నక్క బాప్తీసం, నక్క బ్రతుకు, నక్క ఆరాధనలో ఈ విధంగా జరిగింది. చూసారా సంఘం ఏమైపోయింది? అక్కడ ఏమైపోయింది? సంఘం పాడైపోయింది. పాస్టర్ గారు సంతోషంగా వచ్చారు, మరలా వాళ్ళని మందిరంలో పెట్టడానికి ఎన్ని అవస్థలు పడ్డారో తెలుసా పాస్టర్ గారు? ఇది డైలాగ్ కాదు, జోకు కాదు, యథార్థమైనటువంటి జరిగిన సంఘటన ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకే, ఇప్పుడు మనము చూద్దాము వాక్యములోను. మొట్టమొదటిగా వెతుకుతాడు మనలను, రెండవదిగా మనం చూస్తూ ఉంటే ఆయన కాపాడుతాడు. కాపరి ఏం చేస్తాడు? రెండవది కాపాడుతాడు. మంచి కాపరి ఎల్లప్పుడూ గొర్రెలను తోడేళ్ళ నుంచి కాపాడుతాడు. మనలను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఈ మాట ఎక్కడుంది? 121వ కీర్తన 3-4 చరణాలు చదువుకుంటే అక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. మనలను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇప్పుడు ఎంతమంది వాక్యం వింటున్నారో, ఎంతమంది నిద్రపోతున్నారో, సమస్తము యేసయ్య మనలను చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మెడికల్ షాపులోదంట చప్పలించి చాక్లెట్స్ ఇలాగ రౌండ్గా ఉంటాయంట మెడికల్ షాపులో. అర్థమైందా? ఆ చాక్లెట్ నోట్లో వేసుకుని
నిద్ర వచ్చేవాళ్ళకి సంగతి చెప్తున్నాను, నిద్ర రాని వాళ్ళకి వచ్చి కాదు. నిద్ర ఎవరికైతే వస్తుంది వాళ్ళు కనీసం ఆ చాకలీట్ అయినా చప్పలిస్తూ వాక్యం వింటారని నా బాధ. వింటున్నారా మాట? అది సంగతి అన్నమాట. చప్పలించి ఏమంటారు రోజా ఏదో చెప్తున్నారు పేర్లు, అది నోట్లు వేసుకుని అది చప్పలిస్తే అటు చాకలిటు చప్పలించవచ్చు, ఇటు వాక్యము వినొచ్చు. అంతకంటే ఏం చెప్పను బాధ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. మీకు అర్థం అవ్వడం లేదు. ఒక్కడికి వచ్చిందంటే వంటి నిద్రే ఒక్కొక్కరికి అదేంటి ఏమంటారు దాన్ని, అదేదో ఆ మధ్యలో కరోనా వచ్చింది కదా, అలాగ ఒక్కొక్కరికి అలాగ సోకుతూ ఉంటుంది. ఒకళ్ళేమో అంటారు, ఒకళ్ళేమో అంటారు, ఒకళ్ళేమో డిటిఎస్. మొన్న కూడా ఇలాగ ప్రసంగం చేస్తుంటేనే ఆ బాలకం నుంచి పెద్ద డిటిఎస్, నేను జెండర్ రాన్ చేయడం మా ఊడు అనుకున్నాను. అలాగైతే చాలా కష్టం మనకి, అర్థమైందా? అలాగైతే కష్టం. ఎందుకో కానీ ఈ నిద్రలో, లేనిపోయిన నిద్రలో దేవుని సన్నిధిలో ఎందుకు వస్తుందో నాకు ఇప్పటికీ అర్థం అవ్వడం లేదు. అందుచేత వాక్యం వినేవారందరూ కూడా చాలా శ్రద్ధగా వింటే మనకు ఆశీర్వాదం ఏంటి. నిద్రపోయినండి ఒక్కసారి కొంపకెళ్ళి అడగండి, ఇవాళ పాస్టర్ గారు ఏం ప్రసంగం చేశారని చెప్తాడా? చెప్తాడా? చెప్పడు. ఏంకా చెప్తాడు? సినిమా చూస్తే సినిమా స్టోరీ చెప్తాడు, సీరియల్ చూస్తే సీరియల్ స్టోరీలు చెప్తాడు. అంతేగాని ప్రసంగము మంచి ప్రసంగం చేశారు, ఇవాళ మంచి ఉపదేశం నాకు ఇచ్చారు అని చెప్పగలడా? చెప్పలేడు. కారణం ఏంటి? నిద్రనే మత్తు. నిద్రపోతా, నీకేం వచ్చిందిరా, లేచి నీ దేవుని ప్రార్థించరా అన్నాడు. ఎవరు యోనా గారిని ఎవరన్నారు? వాడనాయకుడు అన్నాడు. నిద్రపోతా, నీకేం వచ్చిందని. నేను అదే మాట నీతో అన్నాను అనుకో, చెప్పు తీసుకుని ఒక్కడ కొడతావు. ఎందుకో తెలుసా? నువ్వు ఒప్పుకోవు, దేనికి ఒప్పుకోవు. కానీ యోనా మాత్రము నిజమే నాయనా, నిజమే, నా నిద్రే నన్ను ఇంత చేసింది అని నిజం తెలుసుకున్నాడు. నువ్వు నిజం తెలుసుకో, ఈ దినం బాగుపడతావు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. స్పీడ్గా చెప్తున్నాను. మూడవదిగా మనం చూస్తూ ఉంటుంటే కాపరి మంచి ఆహారం పెడతాడు. మూడవదిగా ఏంటి? మంచి ఆహారం పెడతాడు కాపరి. గమనించండి, ఉదాహరణ, గొర్రెలు మేకలు ఉన్నాయి, మంద. ఆ మందంతో కూడా ఒక చోట ఉంచుతాడు. ఒక చోట ఉంచేసి ఇంటికి వెళ్ళిపోయి మంచం వేసుకుని పడుకోడు, లేకపోతే ఏసీ వేసుకుని నిద్రపోయాడు. ఆ కాపరి ఏం చేస్తాడో తెలుసా? గంటకే వస్తాడు. గొర్రెలు ఎలాగున్నాయో చూస్తాడు, మేకలు ఎలాగున్నాయో చూస్తాడు, మంద ఎలాగుందో చూసుకుంటాడు. ఆ మంద సెక్యూరిటీ ఉందో లేదో అని చక్కగా చూసుకుంటూ ఉంటాడు. ఆ గొర్రెలకు ఏ మేత కావాలో, ఆ మేకలకు ఏ మేత కావాలో, ఎలాంటి పుష్టికరమైనటువంటి ఆహారము కావాలో ఆ స్థలానికి నడిపిస్తాడు కాపరి. అలాగనే ఆత్మీయమైనటువంటి జీవితంలో సంతృప్తిగా, సంపుష్టిగా ఉన్నటువంటి ఆహారమును మనము తినాలంటే మన పొట్టలను ఖాళీ చేసుకొని ఆత్మీయ స్థితిలో మనము దేవుని సన్నిధిలో ఉంటేగాక ప్రభువు మనతో వాక్యానుసారముగా ఆత్మీయమైనటువంటి ఆహారము ద్వారా దేవుడు మనలను తృప్తిపరుస్తాడు. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. అందుకు నువ్వు దేవుని యొక్క బిడ్డలారా వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 4:4 చదవండి, టైం అయిపోతుంది, త్వరగా తీయండి. మత్తయి సువార్త 4:4. మత్తయి సువార్త. అందుకైనా మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి ప్రతి మాట వలను జీవించును. వింటున్నారా మాట? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు,
దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడంట విశ్వాసి. ప్రతి మాట వలన బ్రతుకుతాడు. కొన్నిసార్లు విశ్వాసులకి వాక్యం మీద బోరు కొడతా ఉంటుంది. ఏం కొడుతుంది? వాక్యము ఇంట్రెస్ట్గా ఉందనుకో, ఇంట్రెస్ట్ కొలిది మనం వింటానే ఉంటాం. ఓకే, ఆ ఇంట్రెస్ట్ కాక ఒకవేళ తగ్గిపోయిందనుకో సేవకుడికి తెలిసిపోతుంది. సరిగ్గా వినలేదనుకో, వీళ్ళు సరిగ్గా వినలేదండి మూసేయచ్చు అనేసి మూసేస్తారు అంటున్నారన్నమాట. అయితే సంతృప్తి అయినటువంటి ఆహారము సేవకుడు మనకిస్తాడు. ఆ ఆహారము ఎలాగిస్తాడంట? ఆత్మీయతతో ఉన్నటువంటి ఆహారము, వాక్యము సంబంధించినటువంటి ఆహారము దేవుడు మనకి పంచినప్పుడే, ఆ ఆహారము తింటున్నప్పుడే అరుగుదల అనేది మనకు వస్తుంది ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త చూద్దాం, 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం 47వ వచనం చూడండి. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. చాలమ్మా. ఏంటంట? జీవాహారము నేనే అన్నాడు యేసయ్య. ఎవరన్నారు ఈ మాట? యేసు ప్రభువు అన్నాడు, జీవాహారము నేనే. నా మాట ఎవరైతే వింటాడో దప్పిక కొనడు, ఆకలి వేయదు. ఎవరైతే నా జీవాహారమును వినాలని తినాలని విశ్వసించినటువంటి వారు వచ్చారో వారికి నేను జీవాహారము, నేను కడుపు నిండా సంతృప్తిగా పుష్టికరమైనటువంటి ఆహారమును ఇస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివిడిపోయిన అన్నం తెలుసా? ఏ అన్నం? నవ్వకండి, చెప్పండి, మాట చెప్పండి అంతే. చివిడిపోయిన అన్నం తెలుసా? ఎసరు పెట్టిన తర్వాత బియ్యం వేసాక మంట పెట్టిన తర్వాత ఏంటి అది కాస్త పొంగొచ్చాక పలుకు అన్నది వేరు. పొలుక ఆ పలుకు, రైట్. ఆ పలుకు అయిపోయిన తర్వాత కొంతమంది తీసేస్తారు, కొంతమంది ఇంకా మెత్తగుడికిలాగా చేస్తారు. అలాగూ కాకుండా మనసు ఒక చోటెట్టి తర్వాత ఏమో ఎసరేమో స్టవ్ మీద ఎట్టి ఈలోగా అది సిమిడిపోయాక జావ కింద అయిపోతుంది. ఏమైపోద్ది? జావ కింద అయిపోతుంది. ఆ జావ ఎందుకు పనిచేస్తుంది? రోజమ్మ ఎందుకు పనిచేస్తుంది? అక్క ఎప్పుడు తోటలో పడేయక్కలాగా. తెలివైనోడు అయితే ఏం చేస్తాడు? సువర్ణరాజు గారు చెప్పినట్లుగా బెల్లం వేసి పాలు వేసి దాన్ని గిర్ర తిప్పి అప్పుడు తింటే ఆ తీపి ద్వారా ఏమనిపించదు ఇంకా. ఓకే, పాయింట్ బాగానే ఉంది. ఈ శివుడిపోయిన అన్నం దగ్గరికి వస్తున్నాను ఇప్పుడు నేను. వాక్యము కూడా సరిగ్గా మీరు వినలేకపోతున్నారనుకో, అదే సంగతి. పాస్టర్ గారు బాగానే బోధ చేస్తూ ఉన్నారు, మీరు సరిగ్గా వినడం లేదనుకో, ఆ ఆహారం మీకు నచ్చలేదని లేకపోతే ఆ వాక్యము ఒకవేళ నాన్నగారు స్థానంలో ఇంకొకరు ప్రసంగం చేస్తారనుకో, ఏంట్రా బాబు ప్రసంగం ఎలా ఉంది, ఈ విషయాలు మనలో కొన్ని ఉంటాయి. ఏంటంటే పాస్టర్ గారు చేస్తారు కానీ సరిగ్గా చెప్పలేదు అనుకుంటూ వెళ్తారు కదా రోడ్డు పొడుక్కిని. వేరే పాస్టర్ గారి గురించి శివుడు పోయిన అన్నం అంటారు దాన్ని. ఆయన ఏదో చెప్పాడు కానీ మనకు ఎక్కలేదు. ఓకే, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ సంతృప్తి, సంపుష్టికరమైనటువంటి ఆహారమును మనం తినాలి. పొద్దుటే క్యారేజీలకు వెళ్తాం కదా, క్యారేజీలు పట్టుకుని వెళ్తాం కదా. ఆ క్యారేజీలు పట్టుకెళ్ళినప్పుడు ఉప్పేస్తున్నామో
లేకపోతే అదేస్తున్నామో ఇదేస్తున్నామో తెలియక మొత్తం మీద ఇచ్చేసి నడిచి అయిపోయింది వెళ్ళిపోయి అంటారు. తీరా వెళ్ళిపోయిన తర్వాత ఎంతంత కళ్ళు చేసుకున్నాడు. సాయంకాలానికి వచ్చేసి ఇందులో సాల్ట్ వేయలేదు, ఇందులో కారం వేయలేదు, ఇందులోనేమి ఇది వేయలేదు, ఈ బియ్యలోనూ రాళ్ళు ఉన్నాయి. ఆడు 90 పేర్లు చెప్తాడా? చెప్పడా? పిల్లలే కదా అనేసి అడావుడిగా చేసి పంపించకూడదు. అలాంటిటప్పుడు ఎన్ని గంటలు లేకాలి? రోజమ్మ నువ్వు ఎన్ని గంటలు లెగుతావు? వంట చేసే తల్లులు 4 గంటలకు కానీ 5 గంటలకు కానీ లెగిసి కేరాదులు చక్కబెట్టి పంపిస్తారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. కొంతమంది బ్రతిమలాడుతూ ఉంటారు పిల్లల్ని, తిను బాబా, రా బాబా, తిను బాబా అంటారు. నువ్వు వణిగొల్లాడు వెళ్ళిపోతాడు. అలాగా నువ్వు వణిగొల్ది వాడు వెళ్ళిపోతాడు. అర్థమైందా? ఎందుకు? ఒక్క స్థానంలో వాడు ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటే టైం అయిపోయిందని. ఒకటి, లోపల ఉందంటే ఆకలిని చంపుకుంటాడు వాడు. ఆ ఆకలి చచ్చిపోవడం తల్లికి ఇష్టం లేదు. అంటే నాకు అక్కలరా, తల్లికి ఇష్టం లేదు. అందుచేత తల్లి ఏం చేస్తుందంటే కడుపు నిండే వరకు కూడా అక్కడే ఉంటుంది, పెట్టాలనుకుంటుంది. వాడు కడుపు నిండిన తర్వాతే నా కడుపు నిండినట్టు అవుతుంది అనేసి అనుకుంటుంది తల్లి. అలాగే సేవకుడు కూడా వాక్యమును అందించినప్పుడు సంతృప్తిగా వీళ్ళు తిన్నారా లేదని గమనిస్తారు అయ్యగారు. సంతృప్తిగా తిన్న తర్వాతే మనలను విడిచిపెడతారు. మనమేమనుకుంటాం, ఈడు వదలడు, నసగాడు, 12:30 దాటేసింది, వదలడు అనుకుంటారు. టైం మీరు పెట్టాలా అయ్యగారు పెట్టాలా? మీరు ఎవరి మాట వినాలి? అయ్యగారి మాట వినాలి. అయ్యగారు పెట్టినటువంటి సమయం మీరు వినాలి. అయ్యగారు పెట్టినటువంటి సమయం మీరు చూడాలి. అయ్యగారు పెట్టినటువంటి నిర్ణయాలు మీరు పాటించాలి. అలా పాటిస్తున్నారా? కాసేపు వాక్యం చెప్తే అయ్యి బాబోయ్ రోజా టైం అయిపోయింది, ఏమో వదిలేగలేడు ఇవాళ, అంటే నా కన్ను ఆ పిల్ల మీద పట్టదు, అందుకుని ఇంకెవరి మీద పడలేదు, దగ్గర ఉంది కదా అందుకుని అనమాట. గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పానమ్మా? మొదటిదేంటి? నెంబర్ 2 రైట్. మూడోది మంచి ఆహారం పెట్టేవాడు. 4వదిగా ఆదరిస్తాడు. కాపరి ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. గొర్రెలను ఏ విధంగా ఆదరిస్తాడో, మంద దగ్గరకు వచ్చి ఏ విధంగా ఆదరిస్తాడో, ఆదరించడము అంటే ఆ మందలో ఉన్నటువంటి గొర్రెలు ఉన్నా మేకలు ఉన్నా వాటి అన్నిటికీ కూడా ఆరోగ్యవంతులుగా ఉన్నాయా లేదా, బలహీనతగా ఉంటే గాక వెంటనే దగ్గర తీసుకుని వస్తాడు, ఆకట్టుకుంటాడు. గొర్రె పిల్లని తీసుకుని వచ్చి ఇలాగా ఆ గుండెలకి హత్తుకొని ఏమయ్యింది అని మాట్లాడతాడు. కాపరి మాట గొర్రె వింటుంది, మేక వింటుంది. అర్థమైందా? తెలుగులో మాట్లాడినా కానీ వింటుంది. ఏమండి అర్థమైందా? ఆవును మేపుతున్నటువంటి ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ ఆవును మేపుతున్నటువంటి ఆవు యొక్క బాధ ఎవరికి తెలుస్తుందంటే, ఎవరైతే యజమానుడిగా ఉండి మేపుతారో ఆ కష్టము బాధ వాళ్ళకే తెలుస్తుంది. పేరు పెట్టిన వెంటనే ఏం చేస్తుంది? అది పరుగులెత్తుకుంటూ వచ్చి ఆ గుండెకి ఆకట్టుకుంటుందండి. ఆవైనా గేదైనా దూడైనా ఎద్దైనా సరే. దానికి నోటి మాట లేదు సుమా. నోటి మాట లేకపోయినా మనకంటే గొప్ప జ్ఞానము వాటికి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గొప్ప జ్ఞానము వాటికి ఉంది, గొప్ప జ్ఞానము ఉంది వాటికి. అయితే దేవుని యొక్క బిడ్డలారా, యేసయ్య పరమునందు ఉన్నటువంటి ఆయన మనలను ఆదరించేవాడండి. ఆయన
ఎలాగ ఆదరిస్తాడో తెలుసా? వాక్యము ద్వారా మనలను ఆదరిస్తాడు. వాక్యము ద్వారా మనలను ఆదరిస్తాడు. ఒక సేవకుడి దగ్గరికి, నాన్నగారి దగ్గరికి వచ్చి ఒక విశ్వాసి వచ్చి తనకున్నటువంటి బాధ అంతా కూడా చెప్పుకున్న తరువాత ఆ దైవజనుడు ఏం చేస్తారు? ఆ బాధ పంచుకొని ఓదార్చి ఆ చేరదీసి ఆ తల్లి కొరకు, ఆ బాధ కొరకు ఆ దైవజనుడు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం కలిగేదిగా. హల్లెలూయా. నా చిన్నప్పుడండి నాన్నగారికండి విపరీతమైనటువంటి పచ్చకామర్లు వచ్చాయండి. ఎంతమందికి తెలిసే విషయం? పచ్చకామర్లు వచ్చాయి, రైట్. ఆ పచ్చకామర్లు వచ్చినప్పుడు బయట మీటింగులు జరిగాయి. నైట్ కొట్టాలి. పచ్చకామర్లతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే బయటకు వస్తాడా? తిరుగుతారా? తిరగరు. ఆయన రష్లో లేరు. రోజు దేవుడే ఉన్నాడు అని భయంకరమైనటువంటి ఇలా రోడ్లు లేవు. అన్నీ ఎక్కడ పడితే అక్కడ పొంతలు. అప్పుడు ఇందుపల్లి కాలనీలో ఒక మీటింగ్ జరిగింది. ఇందుపల్లి కాలనీలో ఒక మీటింగ్ జరిగితే భయంకరమైన వర్షం. ఆ వర్షానికి కాలనీ అంతా కూడా ఏ వాకలు చూసినా నీరు. ప్యాంట్ ఇలా ఎత్తుకొని, రోడ్లు లేవండి సోమరాజు గారు, ప్యాంట్లు ఇలా ఎత్తుకొని మీటింగ్ వెళ్ళి అక్కడ మీటింగ్ జరిగించుకుని వచ్చారు. పచ్చకామర్లు పట్టుకున్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే నీటిలో కాలెట్టొచ్చా, చెమ్మలో కాలెట్టొచ్చా? నాన్నగారు అలా చేశారు. కానీ నా యేసయ్య దైవజనులని బలపరిచారు, నడిపించారు, స్వస్థతపరిచారు. ఇంకనూ స్వస్థతపరుస్తూ ఉన్నారు, ఇంకనూ ఆరోగ్యమును దయచేస్తూ ఉన్నారు. చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. సేవకుడికి ఉన్నటువంటి కష్టం ఇంట్లో పట్టించుకోపోయినా పర్వాలేదు కానీ విశ్వాసులు ఎవరికైనా బాగోకపోతే గాక అక్కడికి వెళ్ళకుండా ఉండలేరు. అయినా అక్కడ ప్రార్థన చేయకుండా అయినా ఉండలేరు. అక్కడ ప్రార్థన చేయాలి, అక్కడ వారితో మాట్లాడాలి, అప్పుడు రావాలి, అప్పుడే ఆయనకు సంతోషం కలుగుతుంది. ఇలాంటి సేవకులు ఎవరున్నారండి? ఏదైనా సమాధి కార్యక్రమం జరిగినప్పుడు అండి, కొంచెం టైం తీసుకుందని బాధపడకండి, టైం తీసుకుంటున్నాను. ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అండి, వేరే పాస్టర్ గారిని చూడండి, ఈ పాస్టర్ గారిని చూడండి. వేరే పాస్టర్ గారు వచ్చండి, బండి మీద వచ్చండి, అక్కడ భూస్థాపనకండి సోమరాజు గారు వినండి, అక్కడ పెట్టినటువంటి బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్లో బాడీని పెట్టిన తర్వాత ప్రార్థన చేసేసిన తర్వాత మీరు వెళ్ళిపోండి, నా పని అయిపోయింది, నేను అలాగెళ్తాను, ఇలాగొస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతారు. మన పాస్టర్ గారు ఆ పెట్టు కూడానే వెళ్తారు ఆయన చివరిదాకా. ఎంత సహనం చూడండి ఒకసారి. నాన్నగారు కూడా అలాగనొచ్చు కదా. ఇంక మరొక విషయం చెప్పనా నేను, మన సంఘములో ఎవరైనా చనిపోతే కాక మా ఇంట్లోనే ఎవరికి ఏదో జరిగినట్లుగానే ఆయన ఫీల్ అయిపోతారు. ఆయన చాలా బాధపడిపోతారు. ఆఖరి దాకా ఉంటారు. అక్కడ ఆదరిస్తారు, అక్కడ నడిపిస్తూ ఉంటారు. ఇప్పుడున్నదంటే సేవకులు ఏంటి చెప్పనా నేను, అక్కడి నుంచి ఫోన్ చేసి వచ్చేనా అందరూ వచ్చేసారా, వచ్చేయమంటారా, ఇది ఏమన్నా పెళ్ళా, శుభకార్యం ఇది, వచ్చేయడానికి పోవడానికేని. ఆ భూస్థాపన జరిగింది, ఇచ్చేయి 3000 డైరెక్ట్ అడుగుతున్నారు. మీకు తెలియదు విషయం. పాస్టర్ గారు ఎప్పుడైనా మిమ్మల్ని అడిగారా? ఇస్తానన్నా ఆయన ఎప్పుడన్నా తీసుకున్నారా? తీసుకోలేదు ఆయన. అంచేత సేవకుడు, మనకి దేవుడు పంపించినటువంటి సేవకులు ఆయన నమ్మదగినటువంటి వాడైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సేవకులు ఉన్నారు కాబట్టి నిత్యము నిరంతరము కూడా మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నారు గనుక ఆరోగ్యవంతులముగా దేవుడు మనలను ఆశీర్వాదకరముగా నడిపించాడు. చేతులపైకి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. అందుచేత 5వదిగా మనం చూస్తే కాపరి ప్రాధాన్యతనిస్తాడు. ఏం చేస్తాడు?
ప్రాధాన్యతనిస్తాడు. మంచి కాపరి తప్పిపోయిన గొర్రె కంటే గుంపులోని పాత్రకు ప్రాధాన్యత ఇవ్వడం, తప్పిపోయిన దానిని ఆయన టార్గెట్ చేసుకుంటూ గుంపులో ఆయన ఏం చేస్తాడంటే తప్పిపోయిన గొర్రెను తీసుకుని వచ్చి గుంపులో కలుపుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తప్పిపోయిన గొర్రెను తీసుకుని వచ్చి ఆ గుంపులో కలుపుతాడు. 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, ఒక గొర్రె తప్పిపోయిన గొర్రె విషయం ఆ కాపరికి ఎలా తెలిసిందండి? అన్ని గొర్రెలు ఉన్నాయి కదా, అన్ని మేకలు ఉన్నాయి కదా, ఎట్లా తెలిసింది ఆయనకి? కాపరికి తెలిసిపోద్ది, కాపరికి తెలిసిపోద్ది. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, మీరు 100 మంది ఉన్నారో లేకపోతే సగం మంది ఉన్నారు, ఎంతమందిలో ఎవరు వచ్చారో ఎవరు రాలేదో, సగంలోంచి ఎవరు వెళ్ళిపోయారో, ఆశల ప్రార్థన అవ్వకుండా కొంతమంది వెళ్ళిపోయారు, ప్రార్థన అయిపోయిన తర్వాత మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంతమంది ఎవరు వచ్చారో ఎక్కడికి అంత తెలుస్తారు. అన్నీ కనిపెట్టేస్తారు ఆయన. నేను కనిపెట్టలేనిది, మా ఇంట్లో ఎవరు కూడా కనిపెట్టలేనిది. దేవునికి స్తోత్రం కలిగింది కాక, హల్లెలూయా. కాపరి అయినా ఆయన మంచి కాపరి అయినా. అందుకనే పూర్వనాళ్ళు ఒక పాట ఉండేది, యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి లేదు, లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి లేదు, లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యెహోవా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి మంచి కాపరిని వదిలిపెట్టి, మంచి కాపరిని విడిచిపెట్టి నువ్వు దూరంగా వెళ్ళిపోయావా, దారి తప్పి వెళ్ళిపోయావా, లేకపోతే ఊరు నుండే మరొక చోటుకు నువ్వు వెళ్ళావా, కానీ నీకు నిద్ర పట్టదు సుమా, నీకు నిద్ర పట్టదు. అయ్యో నా కాపరిని విడిచిపెట్టానే, నా కాపరిని విడిచిపెట్టి నేను వెళ్ళిపోయానే, నా కాపరి దగ్గరికి నేను వెళ్ళాలి, లేకపోతే నా కాపరి నేను హత్తుకోవాలి, నా కాపరి దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ చెప్పాలి అన్న తీర్మానము ఎవరైతే దారి తప్పి వెళ్ళిపోయారో వారితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో మాట నేను చెప్పగలను, నేను ఏ సేవకుడిలో అయితే కోపదారి ఉంటుందో ఆ సేవకుడిలో ప్రేమ, అనురాగము, ఆప్యాయత ఖచ్చితంగా ఉంటుంది. అర్థం చేసుకునేవారు కొంతమంది, అది కొంతమందికి అర్థం కాదు అది. అందుచేత దేవుని యొక్క బిడ్డలారా, మంచి కాపరి ఆయన, ప్రధాన కాపరి అయిన, ఈ ప్రపంచానికే గొప్ప కాపరి అయిన అలాంటి మంచి కాపరిని ఏ రీతిగా నువ్వు ప్రాధాన్యత నువ్వు ఇస్తున్నావు, నువ్వు ఏ రీతిగా నీవు ఉంటున్నావు? కాపరి అనేవాడు, వినండి, కాపరి అనేవాడు విశ్వాసుల దగ్గర కూర్చోరు. మళ్ళీ చెప్తున్నా నేనండి, కాపరి అనే వ్యక్తి ఎవరైతే సేవకులు, కాపరి విశ్వాసుల దగ్గర కూర్చునే అధికారం లేదు. అలాగ కూర్చుంటే ఎవరికి లోకువా? సంఘానికి చాలా పెద్ద లోకువా కలుగుతుంది. అందుచేత కాపరి ఒక స్థానంలో ఉంటే, విశ్వాసులు మరొక స్థానంలో ఉంటే, ప్రార్థన చేయించుకోవడానికి విశ్వాసులు వస్తే ఆ విశ్వాసులు సేవకుడికి విశ్వాసికి ఎంత డిఫరెంట్ అనేది దూరం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక, హల్లెలూయా. రెండోది, సేవకుడిని చూసి విశ్వాసి భయపడుతూ ఉండాలి.
భయపడుతూ ఉండాలి. ఏ విశ్వాసి భయపడ్డాదో ఆ భయపడబడుతున్నటువంటి విశ్వాసి గౌరవం నిలబడుతుంది. ఏమి నిలబడుతుంది? గౌరవం నిలబెడతారు. పాస్టర్ గారు మనలను కొన్నిసార్లు ఎందుకు అంటారంటే మనం నేర్చుకోవాలని, మనము చదవాలని, మనము ఆత్మీయతలో ఉండాలని. వాడికి చొప్పున అది ఎలాగ అలవాటు అయిపోయిందంటే, పాస్టర్ గారికి కోపం, ఎప్పుడు చూసినా కోపమే, ఇలాగంటారు అలాగంటారు అనేసి ఇది పబ్లిక్ అయిపోయింది ప్రపంచంలో కాదు, మన సాకురి గ్రామంలో. అర్థమవుతుందా? కానీ ఆయన గురించి తెలుస్తుంది. ఎవరైతే ఆయనని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని యొక్క సేవకులకు లోబడతారో వాళ్ళకు మాత్రమే నిజమైనటువంటి సేవకుడు ఎవరో, నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు ఎవరో తెలుస్తుంది. దేవునికి మహిమ కలుగున గాక. హల్లెలూయా, హల్లెలూయా. నాన్నగారికి అన్ని విధాల సహకరించినటువంటి దైవజనరాలు గొప్ప అమ్మను మాకు ఇచ్చేసాడు. మాకంటే మీకందరికీ కూడా ఇచ్చాడు. టైం అయిపోయినా ఏం కాదు, ప్రసంగం నాకు మళ్ళీ రావాలని రాదు, నన్ను చెప్పనివ్వండి. చేతుల పైకెత్తి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. కాపరి గురించి ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను? నేను 5 విషయాలు చెప్పాను. చెప్పండి. నెంబర్ 1 వెతుకుతాడు. నెంబర్ 2 కాపాడువాడు. నెంబర్ 3 మంచి ఆహారం పెడతాడు. నెంబర్ 4 ఆదరిస్తాడు. నెంబర్ 5 ప్రాధాన్యతనిస్తాడు. ఈ 5 విషయాలు ప్రతి విశ్వాస జీవితంలో ఉండాలని మరొకసారి మీకు అందరికీ కూడా జ్ఞాపం చేస్తూ ఉన్నాను. అందుచేత నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. అందుచేత అటువంటి నిజమైన మంచి కాపరికి మనము దగ్గరవుదాము. ఆయన చెప్పినటువంటి మాటకు మనము లోబడదాము. ఆయనకు మనము విధేయులుగా మనము ఉందాము. ఆయన చెప్పినటువంటి పని మనం చేస్తే అది దేవుని పని చేసినట్టే. అంచేత నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ మాటలను ప్రభువు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సమయం నాకు ఇచ్చినటువంటి దైవజనులకు వందనాలు. మీకు అందరికీ కూడా వందనాలు తెలియపరు.